హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీసే కాకుండా అప్పుడప్పుడు వెజ్ రెసిపీస్ కూడా ట్రై చేయాలని ఈ రోజు అయితే మష్రూమ్ మసాలా ట్రై చేసాము. కర్రీకి కావాల్సిన మష్రూమ్, కొత్తిమీర అయితే జెప్టోలో ఆర్డర్ పెట్టేశాం. ముందుగా కర్రీ కోసం అయితే మనం మసాలా రెడీ చేసుకోవాలి. దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని కడిగేసి పక్కన పెట్టుకున్నాం. మసాలా కోసం మిక్సీలో ఎర్రగా ఉన్న 2 టమాటాలు, ఓ చిన్న అల్లం ముక్క, 4 పలుకుల వెల్లుల్లి, ఓ 4 పచ్చిమిర్చి, 5 నిమిషాలు నానపెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. లవంగాలు ఒక 3 హాఫ్ టీ స్పూన్, మిరియాలు ప్లస్ యాలకులు ఉంటే వేసుకోవాలి. మా దగ్గర యాలకలు లేకపోవడం వల్ల మేము స్కిప్ చేసాము. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ పెరుగు వేసి బాగా సాఫ్ట్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. సో గైస్, ఒకవైపు మన మసాలా అయితే రెడీ అయిపోయింది. మరోవైపు మనం జీడిపప్పు హాఫ్గా కట్ చేసుకున్న మష్రూమ్స్ అయితే ఆయిల్లో వేపుకోవాలి. జీడిపప్పు హాఫ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. అందులో మష్రూమ్స్ యాడ్ చేసుకొని వేపుకొని పక్కకు తీసుకోవాలి. మష్రూమ్స్ బయటికి తీసినాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. వన్స్ ఉల్లిపాయలు బాగా వేగినాక మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేయాలి. వాటర్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి హై ఫ్లేమ్లో కాస్త గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు చేసుకొని మనం వేపుకున్న మష్రూమ్స్, జీడిపప్పు యాడ్ చేయాలి. కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి ఉడికిస్తే టేస్ట్ అయితే అదిరిపోతుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని దించే ముందు నిమ్మకాయ పిండుకోవాలి. ఆగండి, ఒత్తి కూర తింటే బాగోదు కదా, దానికోసమని చపాతీ రెడీ చేసుకుంటున్నాం. ఫైనల్గా కూర, చపాతీ అయితే రెడీ అయిపోయింది. మేము సర్వ్ చేసుకుంటున్నప్పుడు ఆ స్మెల్ అయితే రెస్టారెంట్లో వచ్చినట్టు అనిపించింది. సో 2 కలుపుకొని మిక్స్ చేస్తూ తింటే అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.